నమస్కారం. మా తెలంగాణ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అక్రమ నిర్మాణాలపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉక్కుపాదం. హెట్రో కట్టడాల తొలగింపుకు కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం. ఎంపీ రఘునందన్ రావుపై విమర్శలు చేస్తే సహించాం. జిన్నారం బీజేపీ నేతల హెచ్చరిక. హుజూర్ నగర్ నిరుపేదలకు సొంతింటి పండగ. మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ. యోగానంద నరసింహస్వామిగా భక్తులకు కనువిందు. యాదాద్రిగిరిపై సింహవాహన సేవ. ప్రజల సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా చేయడమే లక్ష్యంగా మండల స్థాయి ప్రజావాణిని మరింత బలోపేతం చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. నిజాంపేట్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే సమస్యల పరిష్కారం అవ్వాలని అధికారులను ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని, పరిష్కారం కాని వాటిపై రాతపూర్వక సమాధానం ఇవ్వాలని సూచించారు. ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేసి వారం రోజుల్లో పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం నిజాంపేట తహసీల్దార్ కార్యాలయం నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. స్థలాన్ని ఆక్రమణకు గురికాకుండా చూడాలని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజారెడ్డి, ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. కట్టుకోలేం కదా, మేము ఇట్లనే ఊరికి దుక్కుపోయినాం సార్. వదిలిపెట్టి ఏం పోలేదు. పట్టగదలు సాగు ఉన్నాయి కానీ మా వాళ్ళు చాలా ఉంటాయి. పేదలు కూడా మనం అడుగుతున్నా చైర్మన్లు వాళ్ళు చేసేసారు. కొన్ని బిల్లులు వచ్చినాయి. దానికి దాకా కంప్లీట్ చాలా పెండింగ్ దయచేసి చేయండి సరేనా. మీదే కాదు, పేరు వేరు కూడా ప్రాబ్లం. సర్వే చేసిందా, చూసిరా? రెవెన్యూ వాళ్ళు ఎవరైనా వచ్చిరా? మరి మీకు ఏం అమౌంట్ తెలిస్తే నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే ఆగస్టులో సర్వే చేయించారు తహసీల్దార్ గారు. సర్వేలో వాళ్ళు ఆ భూమి చూపించలేకపోయారు. వేరే గెట్టి చూపించారు. అది గవర్నమెంట్ ల్యాండ్. సర్వే నెంబర్ చాలా పెద్ద ఉంటుంది. బై నెంబర్లు వేరు వేరు లేకపోతే అది చూపించలేదు. ఇంకా పట్టా అది క్యాన్సల్ చేసి హోల్డ్ చేసి వాళ్ళు డబ్బులు రికవరీ చేయమని మళ్ళీ అప్లికేషన్ పెట్టారు. ఈవెన్ ఫైనల్ పట్టా సర్టిఫికేట్ ఇంతకుముందు ఇచ్చిరా? వాళ్ళే సార్ మీరు సార్ తహసీల్దార్ గారు రిపోర్ట్ చూడండి సార్. అక్కడ ఎక్కడ చూసాను మళ్ళీ మన ఎంఆర్ఓ ఏమేమి ఉందా? ల్యాండ్ లేదా? ల్యాండ్ లేదా? ఇవి ఇవన్నీ కూడా పంపించినప్పుడు నేను ఒకసారి ఎండీ గారితో కూడా మాట్లాడుతాను. వచ్చేటట్టు చూస్తాను. వచ్చేటట్టు చెప్పండి. అసైన్డ్ భూమియా పట్ట భూమి? అసైన్డ్ భూమి. ఎంత మోకకున్నాడు? అట్లా కాదు, మీరు మోక మీద కాస్ట్ ఎంత చేస్తున్నారు? 2 ఎకరాల నుంచి కాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పట్టాకి ఎంత వచ్చింది? పట్టాకి ఎక్కడ మీరు? సో మీకు తెలిసి ఇప్పుడు మీకు ఇంత రావాల్సింది ఇంత వచ్చింది. అట్లనే కొద్దిమందికి ఇంత ఉంటే ఇంత వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కొద్దిమంది అట్లనే అట్లా రోజులు కూడా మీకు తెలిసిన ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చిందా పెన్షన్? ఇంతకుముందు ఎప్పుడు రాలేదు సార్. సీలింగ్లో
ఎప్పుడు వచ్చింది సీలింగ్ ఆర్డర్ ఏ సంవత్సరంలో వచ్చింది? ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది? ఇప్పుడు మీ తాతల ఆస్తి, మీ అక్కల ఆస్తి, లేకపోతే మీ పాలు పుస్తకాలలో ఏమి కూడా రెవెన్యూ వాళ్ళు చూడరు. సో ఇప్పుడు ఎవరి పేరు మీద నుంచి అయితే పట్టా ఉందో మీ ఆస్తి తగాదాలు ఉన్న ఆస్తి సరిగా పంపకాలు జరగలేదన్నా కానీ ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలంటే సివిల్ కోర్టులో పోయి కేసు వేయండి. ఎందుకు బాబు దీనికి ఫుల్ డిమాండ్ ఉన్నది. మీరు ఇచ్చినప్పుడు కట్టుకోవాలి కదా, ఇచ్చినప్పుడు మేము కట్టుకోమంటే మరి ఉండదు కదా. ఎందుకు ప్రోహిబిట్లో పడ్డది? అదే అండి, ప్రొహిబిటెడ్ ఎందుకు పడ్డది? పూరం గోపాన్ని వస్తుంది. సెంట్ భూమియా పట్ట భూమి? పట్ట భూమి. సర్వే నెంబర్ మిస్ అయింది. మీరు కాస్ట్లో ఉన్నారా? మరి అది మీ సేవలో పెట్టుకున్నారా? पहले दूसरे को नहीं लेना ना, दूल्हे है पहले वैसा वैसा नहीं लेना ना, वो सर्टिफिकेट लो जैसा होता है पहले ही आप गलत करें. ఎస్పెషల్లీ ప్రజావాణి మనం ప్రజలకే పాలన అనేసి చెప్తూ ఉంటాం. సో చాలామంది మరి దూర ప్రాంతాల నుంచి కూడా మన మెదక్ కలెక్టరేట్ వరకు వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని సో వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కానివ్వండి, టైం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వేస్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకని మనం ఏం స్టార్ట్ చేస్తామంటే జిల్లా వ్యాప్తంగా కూడా మండలనే ప్రజావాణి పెట్టాలనేసి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో కొన్ని మండలాలలో మంచి స్పందన వస్తుంది, కొన్ని మండలాల్లో ఇంకా కూడా స్పందన ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి మండలంలో కూడా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని పంపించడం జరుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ నేతృత్వంలో మరి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అదేవిధంగా ఇతర అధికారులందరూ కూడా మండల లెవెల్లోనే అందుబాటులో ఉంటారు. సో ప్రజలందరికీ కూడా మరి ఈరోజు నేను ఇక్కడ నిజాంపేట మండలంలో మండల ప్రజావాణికి అటెండ్ కావడం జరిగింది. సో ప్రతి వారం కూడా ఏదో ఒక మండలంలో ప్రజావాణి కూడా నేను కూడా అటెండ్ కావడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సో అన్ని సమస్యలు కలెక్టరేట్కి రావాల్సిన పని లేదు. మండల్ ప్రజావాణి కూడా పెద్ద ఎత్తున అందరు మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఉండే విధంగా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ని పంపించి మరి పగడబందీగా మరి ఎవరెవరైతే అప్లికేషన్ ఇస్తారో వాళ్ళకి రసీదు కూడా ఇచ్చుకుంటూ కూడా అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని వదిలేయకుండా ప్రతి ఒక్క గ్రీవెన్స్ని కూడా 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి ఏమంటే యాక్చువల్గా గ్రీవెన్స్ అంటే నిజంగానే వాళ్ళది ఏదో ఒక ఫిర్యాదు ఉన్నట్టయితే దాన్ని మనం గ్రీవెన్స్ కింద తీసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్ ఫర్ స్కీమ్స్. సో ఇప్పుడు నాకు కొత్తగా ఇందిరమ్మ ఇల్లు కావాలని ఎవరైనా అప్లై చేస్తే అది గ్రీవెన్స్ కాదు, అది ఒక అప్లికేషన్ ఫర్ ఎ స్కీమ్. సో పెన్షన్ కావాలి నాకు కొత్తగా వస్తే అది కూడా ఒక అప్లికేషన్ ఫర్ ఎ స్కీమ్. సో ఆ గ్రీవెన్సెస్ ఎన్ని, స్కీమ్స్కి అప్లికేషన్స్ ఎన్ని అని కూడా వాటిని సెగ్రిగేట్ చేసి గ్రీవెన్సెస్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ గ్రీవెన్సెస్ అన్నీ కూడా మరి ఒక 2-3 వారాల లోపలనే అవన్నీ పరిష్కారం అయ్యే విధంగా ఫాలోఅప్ చేసి చూసుకోవడము. అదేవిధంగా స్కీమ్స్ ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళేసి ప్రభుత్వ ఆదేశానుసారం ఆ స్కీమ్లను కూడా తొందరగా లాంచ్ చేసే విధంగా కూడా చూడడం అనేది జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఇంకొకసారి విజ్ఞప్తి అంటే మండల్ వైజ్ పెడుతున్న ప్రజావాణిని కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ దళిత ఉద్యమ ఆణిముత్యం మాజీ ఎమ్మెల్యే జె ఈశ్వరీభాయ్ వర్ధంతిని పురస్కరించుకుని రంచోల్ గురుకుల బాలికల పాఠశాలలో ఘనంగా నివాళులర్పించారు. మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ప్రముఖ న్యాయవాది ఇస్మాలప్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్మాలప్ మాట్లాడుతూ కుల వివక్షతకు, బానిసత్వానికి వ్యతిరేకంగా ఈశ్వరీభాయ్ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. 1918లో చిలకలగూడలో జన్మించిన ఆమె నాటి నిజాం కాలంలోని విద్యావంతురాలై అణగారిన వర్గాల గొంతుగా అసెంబ్లీలో నిలిచారని గుర్తు చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలిగా
విద్యార్థిగా తొలిదశ తెలంగాణ ఉద్యమ నేతగా ఆమె సేవలు మరవలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె సృజన, ఉపాధ్యాయులు సోని, ప్రసన్న, లక్ష్మి, శ్రీదేవి, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈశ్వరబాయి వర్ధంతి సందర్భంగా రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన విద్యార్థులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ 1918 ఈశ్వరబాయి యొక్క జననం, ఆమె యొక్క మరణం 1991 మరణించడం జరిగింది. దీనికి సందర్భంగా నిర్వహించిన విద్యార్థులకు ఉన్నత స్త్రీ యొక్క విముక్తిని, స్త్రీ యొక్క దేశంలో అత్యున్నతమైన స్థాయిని ఎదగాలని స్త్రీలకు ఎంతో ఉద్యమాలు నేర్పించిన స్త్రీ ఈశ్వరబాయి. వారి యొక్క అడుగుజాడుగులో విద్యార్థులు అంబేద్కర్, సావిత్రిబాయి పూలే అడుగుజాడులో ముందుకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. So we have conducted in our school in TSWRJC, Ranjol, Zairabad. So on the occasion of Ishwaribai death anniversary tomorrow is there. So on that occasion we have conducted a essay writing. So why we have conducted, what is the purpose of conducting the essay writing means, so you should also be like her. She is very bold, confident, and in the year 1969 only she has participated in the Telangana movement, and she has worked for the women problems in those days only. Why means in those days the women don't have the much the rights understood. So in those days only she has fought for the women and girls empowerment. So that is the purpose. You should also be like it only, and you should also be confident, and what are the problems are facing today, so you should you should fight against that, and you should be like a good political leader how she was. Yes or no? So that you have to learn about from the Ishwaribai. Right. తెలంగాణ ఆరాధ్య దైవం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల కోలాహలం అంబరం నడుతోంది. ముక్కోటి దేవతల సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా స్వామివారు ప్రతిరోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ పులకింపచేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి యాదాద్రీశుడు సింహవాహనంపై అధిరోహించి భక్తులను కటాక్షించారు. సాధారణంగా నరసింహస్వామి అంటేనే సింహరూపం. అలాంటిది సింహవాహనంపై స్వామివారిని యోగానంద నరసింహస్వామి అలంకారంలో చూడడం భక్తులకు కనుల విందుగా మారింది. వజ్ర వైఢూర్యాలు, రంగురంగుల పుష్పాలతో నయన మనోహరంగా ముస్తాబైన స్వామివారు ఆలయ తిరుమాణ వీధుల్లో ఊరేగుతుంటే ఆ దృశ్యం వర్ణనాతీతం. వేద పారాయణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ శోభాయాత్రలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కరరావు, ఆలయ ఈవో భవానీ శంకర్ మరియు ఆనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి పాల్గొన్నారు. అర్చకులు సింహవాహన సేవ విశిష్టతను వివరిస్తూ స్వామివారిని ఆశ్రయించిన వారికి ధైర్యం, విజయం లభిస్తుందని తెలిపారు. మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎదుర్కోలు స్వామివారి కళ్యాణోత్సవాలకు యాదాద్రిగిరి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.
పరమాత్మ నృసింహునిగా అవతారంగా వచ్చినటువంటి సింహరాజం అది. అలాంటి సింహరాజాన్ని మన వేదం స్మరిస్తూ ఉంటుంది. ఎలా అంటే మృగోన భీమ కుచరో గిరిష్టాహ. ఎట్లా అంటే కూర్చొని చూస్తుంటే ఆ కళ్ళలోంచి తేజస్సు ఉట్టి పడుతుందట. ఆ యొక్క కింద ఉన్నటువంటి సింహవదనం ధ్యాయేత్, ప్రసన్నవదనంగా ఉంటూ మనందరికి కూడా దర్శనమిస్తూ ఉంటుంది. మనం ఒక్కసారి ఆ నృసింహ నామస్మరణ చేస్తే చాలు ఆ సింహం తల వంచుతుంది, స్వామి తల ఎత్తి మనకి చూస్తూ ఉంటాడు. అలాంటి స్వరూపము ఈ నృసింహావతారి స్వరూపం. ఎలా అంటే తల్లి సింహం ఏం చేస్తుంది అంటే పిల్లలను తన నోటితో కరుచుకొని వెళుతుంది, వెళ్ళి ఒక రక్షణ చేస్తుంది. నోటితో తీసుకొని వెళుతున్నప్పుడు ఏ మాత్రం పంటితో గాయం కాకుండా ఆ విధంగా పట్టుకొని వెళుతున్నటువంటిదే ఆ సింహం. కానీ ఒక
లేడిని కానీ ఇతర జంతువును వేటాడాలనుకున్నప్పుడు అదే నోటితోనే చీల్చి చెండాడి దాని రక్తం తాగుతుంది. ఆ స్వామి కూడా మనమందరం అతనికి పిల్లల్లాంటి వాళ్ళం. మనని ఎక్కడ రక్షించాలి, ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి, ఏ విధంగా మనను కాపాడుకోవాలి, ఆ తల్లి సింహంలాగా మనందరినీ కూడా జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా హుజూర్ నగర్ లో నిర్మించిన మోడల్ కాలనీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కాలనీని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 2160 నిరుపేద కుటుంబాలకు సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను అందించనున్నట్లు, తొలి విడతలో 1000 మందిని ఎంపిక చేయనున్నట్లు మంత్రి తెలిపారు. హుజూర్ నగర్ ఆర్డీఓ కన్వీనర్ గా, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ సభ్యులుగా ఉండే ప్రత్యేక కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇళ్ల కేటాయింపులో దళారీ వ్యవస్థ కానీ, రాజకీయ జోక్యం కానీ ఉండకూడదని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎవరైనా ఒత్తిడి తెచ్చినా లేదా అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హుజూర్ నగర్ పట్టణ మరియు మండల పరిధిలోని అర్హులైన నిర్వాసితులను మాత్రమే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. కనిపిస్తారు. నమస్తే సార్. చాలా పెద్ద నెంబర్. యాక్చువల్లీ మీకు డిఫరెంట్లీ డేటా ఇస్తుంది. మీరు ఏ విలేజెస్ అని చెప్పి ఈరోజు నేను ప్రత్యేకంగా వచ్చిన విషయం ఏంటంటే, మార్చి మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క హౌసింగ్ కాలనీ ఇనాగ్రేషన్ చేయడానికి ఆహ్వానించబోతున్నాము. మరి ఆహ్వానించే ముందు ఒకసారి నేను చూసి ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అన్ని పనులని సమీక్ష చేయడం జరిగింది. అన్ని పనులతో సహా ఈ 2160 బెనిఫిషియరీ కుటుంబాలలో 1000 కుటుంబాలని ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఈ వారం రోజుల్లో సెలెక్ట్ చేయబోతున్నాము. ఈ కమిటీకి హుజూర్ నగర్ ఆర్డీఓ గారు కమిటీ కన్వీనర్ గా ఉంటూ, కమిటీ చైర్మన్ గా ఉంటూ, దీంట్లో మున్సిపల్ కమిషనరు, ఎండిఓ, ఎంఆర్ఓ, అఫీషియల్ కమిటీ ఫార్ సెలెక్టింగ్ ద బెనిఫిషరీస్ నుంచి హుజూర్ నగర్ టౌన్, హుజూర్ నగర్ మండలం నుంచి ఎంపిక చేయబోతున్నాము. అందులో పూర్తిగా రాజకీయాలకు అతీతంగా, అవినీతి రహితంగా ఈ బెనిఫిషరీస్ సెలెక్షన్ చేయబోతున్నాము. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా మీ ఇన్పుట్స్, మీ రికమెండేషన్స్ ఇవ్వాలి. కానీ ఎక్కడైనా ఏమన్నా అవినీతికి అని నాకు దృష్టికి వస్తే మాత్రం సంగతి చూస్తా. సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ విల్ టేక్ ప్లేస్ ఓన్లీ ఆన్ మెరిట్. హుజూర్ నగర్ పట్టణం వరకు ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, మరి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి అందరికీ అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాతనే హుజూర్ నగర్ మండలం.